ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇదేనండి వీళ్ళతో ఉన్న సమస్య అంటే ఆధారాలు ఉండవు. 2 పేపర్లు చేతిలో పెట్టుకుంటారు, మైకి ముందు పెడతారు, ఆడిట మాట్లాడు ఈడిట మాట్లాడు అని చెప్పేసి. ఏదో ఆరోపణలు కాదు, దానికి నిరూపణలు ఉండాలి, ఆధారాలు కూడా ఉండాలి. సో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కిరా కార్పి ఎందుకు మాట్లాడుతున్నాడు. హీఈస్ వన్ కమిడియన్ అంతే. అతను కమిడియన్ను, అతను కామెడీలో నటిస్తూ ఉండేవాడు. నాలాంటి వాడు ఎందుకు రావాల్సి వచ్చిందంటే తిరుమలను చూశాను. తిరుమలలో జరిగే అవినీతి, అన్యాయం, నాసిరకం అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం, అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారం, అక్కడ భక్తులు పడుతున్నటువంటి బాధలు, ఇవన్నీ చూసిన తర్వాత నాలో ఒకటి అనిపించింది. మాది నాయుడుపేట, సౌటూరు అనే మారుమూల గ్రామం. నేను ఎప్పుడు తిరుమలకి వెళ్ళేవాడిని. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా అద్భుతంగా ఉండేది. భక్తి పారవస్యంతో, గోవిందనామ స్మరణలతో నిండి ఉండేది. ఆ ఒక్కరోజు నేను డిసైడ్ అయ్యా, చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి రాకపోతే పైన 100% అన్యమత ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. పైన కొండలు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. 100% పైన హిందూ ధర్మాన్ని పూర్తిగా ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా హిందూ ముసుగుల్లో ఉండే కొంతమంది జగన్ను సపోర్ట్ చేస్తూ, దేవుణ్ణి మనం ప్రార్థిస్తే ఇచ్చేది డబ్బులే కదా, ఆ డబ్బులు అయితే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి ఇంకా మనం వెంకటేశ్వర స్వామి ఎందుకని దీన స్థాయికి దిగజారిపోయారని ఆలోచించి ముందడిగేసినటువంటి ఆర్పీ నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కిరా కార్పి ఎక్కడా తగ్గల. నేను అందుకే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నా పేరు ఆర్పి, నా పార్టీ టీడీపీ. నేను పార్టీలు మార్చను, బిస్కెట్లకు అమ్ముడు పోను. నా నాయకుడి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, నారా లోకేష్ గారి కోసం, ఇంట్లో ఆడవాళ్ళకి విలువనిచ్చేటువంటి ఆ కుటుంబం కోసం కిరా కార్పి ఇప్పుడు కాపలా కాస్తూనే ఉంటాడు, గస్తీ కాస్తూనే ఉంటాడు. ఆర్పి అడగతాడు, అడుగు వెనక వేయడు. ఆర్పి ఎవడికి భయపడడు. అది రైట్. అట్లాగే ఇప్పుడు ఈ స్కామ్లు కూడా అన్ని బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఒక పెద్ద డంపు ప్యాలెస్ చుట్టుపక్కలే ఉంది. తర్వాత దాంట్లో ఉన్నటువంటి డబ్బంతా కూడా ఎన్నికల్లో గెలవడానికి, అంటే ధనబలంతో గెలవడానికి చాలా ప్రయత్నాలు చేశారనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. మీ దృష్టికి వచ్చింది ఈ మధ్యన తాడేపల్లి ప్యాలెస్ కదా. తాడేపల్లి ప్యాలెస్లో విలువైనటువంటి ఫైల్స్ ఉన్నాయని తెలిసింది. ఏం చేశాడు? తగలబెట్టేశాడు. సీసీ కెమెరాలు ఫుటేజ్ ఇమ్మంటే అవి పనిచేయట్లేదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి బుర్ర పని చేస్తే కదా ఈ పని చేస్తాయి. ఏది జగన్మోహన్ రెడ్డి ఇండియాలో ఉండే ఇనుమంతా తీసుకొని ఇనుప కంచెలు వేసుకున్నాడు. దోమలు, ఈగలు, చీమలు, గాలిగోడ దూరనంత ఇనుప కంచెలు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఎక్కడ పోద్దో, ఎవరు అరెస్ట్ చేస్తారో, ఎవరు ఏం చేస్తారని భయపడిపోయి ఇండియాలో ఉన్న ఇనుమంతా సేకరించి ఇంటి చుట్టూ ఇనుప కంచె వేసుకొని భయానికి, అది కూడా ప్రజాధనంతో అంటే భయపడుతూ తనకేమవుతుందని పూర్తిగా ఫెన్సింగ్ ఇనుముతో వేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇనుమునే అంత విశ్వసించినప్పుడు సీసీ కెమెరాలు విశ్వసించడా? సీసీ కెమెరాలు పనిచేయవా? సో సీసీ కెమెరాలు పనిచేయలేవు అని చెప్పేసి కూడా పూర్తిగా ఆ కేసుకు సంబంధించి కూడా అతను సహకరించలేదు. వెనక పక్కన డబ్బులు 100% డబ్బులు ఉంటాయి. ఇలాంటి నీచమైన ఆలోచనలు, ఇలాంటి అక్రమమైన ఆలోచనలు ఎవరికైనా వస్తాయంటే అదే జగన్మోహన్ రెడ్డి అండ్ 100% ఆ డబ్బులో విలువైనటువంటి ఫైల్స్ ఉంటాయి, విలువైనటువంటి స్టేట్మెంట్లు ఉంటాయి, చిప్పులు ఉంటాయి, హార్డ్ డిస్కులు ఉంటాయి. మీరు ఊహించినటువంటి ఫలితాలు కూడా అందులో వస్తాయి. 100% అది డంప్ అని మిమ్మల్ని నమ్మిస్తాడంతే. ఫస్ట్ ఏమన్నాడు? గుండెపోటు అన్నాడు. తర్వాత ఏమైంది? గొడ్డల వేటు అయింది. ఫస్ట్ అది డంపే, లోపలికి వెళ్తే కదా తెలిసింది అసలైన పంపో కదా అని. ఇప్పుడు ఎందుకు మళ్ళీ నేను పాదయాత్ర చేయబోతున్నానని చెప్పారు. సో దేని గురించి? అంటే పార్టీలో కావచ్చు, లేదంటే ఆ వైసీపీకి సంబంధించిన నాయకుల్లో ఒక అసంతృప్తి కావచ్చు, ఏదైనా ఏందిలే అన్నట్టుగా ఏదైనా వచ్చిందా పార్టీలో? అందుకేనా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను అని చెప్పేసి వాళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నమా ఏంటి అసలు? ఇది ప్రయత్నం ఇదే. మొదటి చెప్పాను కదా, జనాల్లోకి వెళ్ళిపోయి అల్లలు సృష్టిస్తే, జనాల్లో ఇరుకు 20 మంది పట్టే దగ్గరికి వెళ్ళి 40 మందిని వేసామనుకోండి, అది జనాలు అన్న కోసం కుప్పలు తెప్పలుగా వస్తున్నారు, అన్న కోసం ఎరగబడుతున్నారు, అన్నకి నీరాజనాలు అందిస్తున్నారు అని క్రియేట్ చేయడానికి. రెండోది, మీరు అందుకే చెప్పా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2 సార్లు సీఎం అయ్యాడా? ఎన్నిసార్లు అయ్యాడా? ఒకసారి తెలియక అవకాశం ఇచ్చారు ప్రజలు. కత్తిపోటు, బాబాయ్ గొడ్డల వేటు, ఆ సానుభూతిని, అనుభూతిని క్రియేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఎవరైనా ఒక వ్యక్తి మంచోడు కాదు అని తెలియాలంటే ఒక అవకాశం ఇస్తే కదా తెలుస్తుంది. సో కత్తిపోటుతో తనని పొడిపించుకొని, గొడ్డల వేటుతో బాబాయిని పైకి పంపించి, ఇవన్నీ డ్రామాలు ఆడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క ఛాన్స్ అని చెప్పి, ఖడ్గో సినిమా చూస్తారు మీరు, అందులో సంగీత గారు అంటారు ఒక్క ఛాన్స్, అది చాలా ఫేమస్ అయింది అప్పట్లో. అట్లా అడిగేసరికి పోనీలే మనోడేదో చేస్తాడు పాపం, అందులోనూ వాళ్ళ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టాను కొనేశారు. పూర్తిగా అతని సినిమా అంతా కూడా 70mm స్క్రీన్ మీద ప్లే అయింది. జనాలు చూసేశారు.
అప్పట్లో ఓదార్పు యాత్రలు, అప్పట్లో పాదయాత్రలు, అప్పట్లో ఇవన్నీ చూసిన తర్వాత జనాల్లో నిజంగా కదలికి వచ్చింది. 2019లో ఈవీఎం మిషన్లని ఎవరు అనట్లే. టీడీపీలో ఏ నాయకుడైనా 2019లో ఈవీఎంలు పనిచేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గెలిచాలని ఎవరు అనలే. కానీ వీళ్ళు 2024లో ఈవీఎంలు పనిచేసే అంటున్నారు. మరి 2024లో ఈవీఎంలు ఇవే కదా 2019లో ఉన్నాయంటే దానికి సమాధానం ఉండదు. అంటే పాదయాత్ర ఈవీఎం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కదా. ప్రజెంట్ ఇప్పటికిప్పుడు అంటే బయట లేదు కానీ మామూలుగా అన్నారు, ఇలా బటన్ నొక్కుతారు అక్కడ వస్తుంది, ఏ పార్టీకి వేశారో అది వస్తుంది, ఎక్కడ దీంట్లో మోసం జరుగుతుంది అని ఆయనే అన్నారు. అదే బయటకు వచ్చి పెట్టాడు. అంటే మీరు గెలిచినప్పుడు ఊహించిన ఫలితాలు వచ్చినప్పుడేమో జనాలు మాత్రం మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో అని చెప్పి ఎవరు తప్పుగా అనుకోలేదు. ప్రజలు అనుకోలేదు, నాయకులు అనుకోలేదు. ఓకే, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారనుకున్నారు. అదొకటి. ఎందుకు ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి చేసినవి చేస్తున్నవి ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? జనరల్గా ఎవరైనా కానీ ఎన్నికల ముందో లేదంటే అప్పుడు చెప్పే పరిస్థితి. ఎందుకంటే 2019 ముందు అయినటువంటి సంఘటన రిపీట్ కావద్దనా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం ఇదంతా? ఇది వాళ్ళు చేసినట్టువే. వాళ్ళు చేసినవన్నీ కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు కావచ్చు అందరూ కూడా రోజే చెప్పేస్తా ఉన్నారు ఏం జరుగుతుంది ఏంటి, దానికి కౌంటర్ కు ఎన్కౌంటర్ ఇంకోటి అంటే వాళ్ళు వేసేటువంటి కౌంటర్. అదే అంటే మనం పెట్టేటువంటి పథకాలకు కౌంటర్ అంటే పథకాలకు కావచ్చు లేదంటే వాళ్ళు దుష్ప్రచారం కావచ్చు, అవన్నీ రోజుకు అప్పటికప్పుడే చెప్పేస్తా ఉన్నారు కదా. ఏంటిది అంటే జనరల్ గా 2019 ముందు ఎన్నికల టైం వరకు చూసుకొని అప్పుడు ఏం చేశారు వాళ్ళనే మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పటి నుంచే అందరు కూడా మాట్లాడుతున్నారు కూటమిలో కూడా. దేని గురించి ఇక్కడ అంటే ఆ ఛాన్స్ ఇవ్వద్దనా? అంతకు ముందు 19 ముందు ఉన్నటువంటి ఛాన్స్ ఇవ్వద్దు అనా? అది తప్పకుండా ఉండొచ్చు. ఎందుకంటే బాబాయ్ గుడ్డలిపోటు ఇవన్నీ అంశాలు అప్పుడు మాట్లాడలేదు ఎక్కువ. అవును. సో దానివల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మేము చాలా నష్టపోయాము, అప్పుడు మేము దాని గురించి క్లియర్ గా ప్రజలకు చెప్పలేకపోయామని. అందుకని ఇప్పటి నుంచే మొదలు పెట్టారా అని. 100% అన్న. ప్రతి ఒక్కటి సామాన్యమైనటువంటి కొంతమంది ఫోన్లు ఉపయోగించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంట్లో ల్యాప్టాప్లు కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి పరికరాలు వచ్చేసాయి. ఇప్పుడు కొంతమంది ఊళ్ళలో ఉంటారు, వాళ్ళకి ఫోన్ కానీ మిగతా విషయాలు కూడా పూర్తిగా లేకపోవచ్చు. వాళ్ళకి వీలైనంతగా చేరువ చేసేది ఫోన్ కన్నా ముందు ఇంట్లో ఉండే టీవీ. సో వాళ్ళకి ప్రతి విషయం కూడా కూలంకుషంగా చెప్పాల్సిన బాధ్యత పార్టీ తరపున మాలాంటి కార్యకర్తలకు కూడా ఉంది. ఎందుకంటే గుండెపోటు అన్నాడు, గుండెపోటు అనేది వాళ్ళే. గుండెపోటు అంటే గుండెలో నొప్పి రావాలి, సడన్గా చనిపోవాలి. బ్లడ్ ఎందుకు వస్తుంది? అంటే గుండెపోటు అంటే గుండె పగిలిపోయి అప్పుడు చూపించలేదు కదా మనకు, బ్లడ్ అనేది చూపించలేదు. అవును ఫస్ట్ గుండెపోటు అని చెప్పేశారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి దహన సంస్కారాలు చేసేటకి సునీత గారికి డౌట్ వచ్చి చేసిన తర్వాత ఏదైతే బ్లడ్ రానివ్వకుండా ముందుగానే ఇదంతా కట్లు కట్టేశారు. అది కొంచెం కనబడేసరికి దేవుడు ఒక ఆధారం ఇస్తాడు. ఎంత పొరపాటు చేసిన ఎంత చిన్నపాటి ఆధారం రక్త సింధూరం అయింది. అది కనిపెట్టిన తర్వాత తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆయన చాలా పలు సమావేశాలు చెప్తారు, నాలాంటి వాడినే జగన్మోహన్ రెడ్డి గుండెపోటు అని చెప్పి తర్వాత గొడ్డలు వేయటని తెలిసింది, నేనే మోసపోయానని చెప్తారు. 40 సంవత్సరాల అనుభవం, 9 సార్లు శాసనసభ్యులు. ఎవరు అనుకుంటారు నిజమే కావచ్చు, చిన్నాన్నని ఎవరు అట్లా జరిగితే తప్పుగా చెప్తారని ఎవరు అనుకోరు. మొదటిసారి జరిగింది కాబట్టి ఎవరు అనుకో